భూమి ఆకాశములు సృజించిన యేసు నామంలో మీకు శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రగతి ధ్యానంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరి నూతన సంవత్సరంలో తీసుకోదగిన జాగ్రత్తలు బైబిల్ పరంగా చక్కని అభిప్రాయాలు ఒక భక్తుడు చెప్పినటువంటి అనుభవాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆ ప్రభువు మనకి ఎంతో చక్కని తలంపులు అనేకుల ద్వారా మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. ప్రభు కృపలో మరి ఆయనకి నిజంగానే దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ఆరంభిస్తున్నాను. మరి క్రైస్తవులారా, మరి పండితులు అవ్వడానికి బైబిల్ చదవద్దు, పరిశుద్ధులు అవ్వడానికే బైబిల్ చదవండి అన్నారు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రార్థనకు జవాబు క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. డబ్బు సంపాదించమని చెప్తుంది, కాలమేమో ఆకుండా పరిగెత్తమని చెప్తుంది, లక్ష్యమేమో కష్టమైన చేరమని చెప్తుంది, నమ్మకమైన ఉన్నా అని భరోసా ఇస్తుంది. అది ఆ నమ్మకం ఏదో ప్రభు మీదే పెట్టాలి. నమ్మకస్తుగా దేవుణ్ణి ఆశ్రయించాలి. రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్ప, లక్షల కన్నా లక్షణ గొప్పది, కోట్ల కన్నా కొనలేని మన మంచి దేవునితో ఉండే స్నేహం గొప్పది. మాటల్లో మెత్తగా ఉండాలని నాలుక, ప్రవర్తనలో సున్నితతో ఉండాలని హృదయము, ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి కదా. నాలుగుతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టకూడదు. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఈవేళ నువ్వు శక్తిమంతుడిగా ఉండొచ్చు, కానీ కాలం నీకున్న శక్తివంతమైంది. ఒక చెట్టు నుండి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక అగ్గిపుల్ల చాలు. కాబట్టి మన హృదయాల్లో దేవుడి కలిగించే మంచితనం ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. మరి ప్రార్థన లేని జీవితము శక్తి లేని జీవితం అన్న భక్తుడు అన్నాడు. ప్రార్థన లేని రోజు ఆశీర్వాదం లేని రోజు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారే జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఆకాశానికి ఎదిగాక ఎవరన్నా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే మనకు నిజమైన సన్నిహితులు. ఎ పర్సన్ హూ ఈజ్ హంగ్రీ ఫర్ గాడ్ విల్ సీక్ హిస్ ప్రెజెన్స్ ఎవ్రీ డే, నాట్ జస్ట్ సండే. ప్రతి ఒక ఆదివారం తప్ప ఆయన సన్నిధి వెతుక్కోవడం తప్ప ప్రతి క్షణము ప్రతి దినము ఆయన సన్నిధి మనం వెతుక్కునేవారుగా ఉండాలని చెప్తున్నారు. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా మనం మంచిగా అనుకుంటే మనకు మించిన మనశ్శాంతి మనకు ఎక్కడ దొరకదు. మంచం మీద నుండి లేవగానే నీ మొదటి ఆలోచన, నీ మొదటి మాట యేసుక్రీస్తు ఉండాలి. నీ మొదటి పని ప్రార్థన, వాక్య ధ్యానం అయి ఉండాలి. అప్పుడు నీ ఆలోచన, మాట, ఈ పని అయి మనం దేవుని సంతోషపెట్టే వరంగా ఉంటాం. మరి అలాగే నీటిలో ఉన్న రాయిని తీసి పగలగొడితే ఒక్క నీటి చుక్క కూడా రాదు. అలాగే కొంత క్రైస్తవులు అలా ఉంటున్నామా? క్రీస్తుని కలిగి ఉండాలి. ఓపికతో ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు. ఓపిక పట్టి చూడాలి. జీవితం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. మరి ఈ దినాన్న ఎవరైనా క్రీస్తున్నాయడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, కొత్త వాయను. మరి మనకు అందరికి కూడా బర్త్డేనంట, న్యూ ఇయర్. మరి చెత్తలా ఉండే జీవితాన్ని ఉత్తమంగా మార్చుకునే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కొత్త సంవత్సరంలో మనం ఎలా ఉంటామో దేవుడు కూడా మన ఎదురు చూస్తున్నాడు. కొందరికి తేదీ మార్పు, కొందరికేమో మతి మార్పు. జనవరి నెలలో సజీవంగానే ఉంచారంటే మనం స్తుతించాలి. అది గొప్ప ఆధిక్యత. 24 అన్ని సంవత్సరాలు దయా కిరీటంగా మనకి ఇచ్చాడు. మరి కోహినూరు వజ్రం పొదిగినప్పుడు దాంట్లో వజ్రాలు వైడూర్యాలు పొదుగుతారు కదా, అదే దానికి అందం. అదే రీతిగా మనకు దయ అనే కిరీటాన్ని మనకి ఇచ్చారు. అది మనకి ఎంతో ఆధిక్యత. ఎంత చక్కటి మాట బైబిల్లో మనకి ఇచ్చారు. అదొక గొప్ప వాగ్దానం, దయా కిరీటంగా ఇచ్చారు. తర్వాత బకింగ్హామ్ ప్యాలెస్లో ఇంగ్లాండ్లో ఉంది ఇప్పుడు. అది మన దేశానికి చెందింది. అది కానీ కిరీటానికి విలువ పొదుగున అట్ల మీద ఉన్నట్టుగానే దేవుడు మనకి దయ అనేది ఒక వజ్రంలాగా పొదుగుంచాడు. తర్వాత దేవుని నమ్మకంగా సేవించాలి. మరి సమూయేలు, మోషే కూడా వాళ్ళకి తన పరివారానికి ఇచ్చిన గొప్ప సలహాలు ఎంతో విలువైనవి. మోషే ఇచ్చిన సలహాల్లో నుంచి మనం చక్కటి పాయింట్స్ 4 తీసుకుని దాన్ని నేర్చుకుందాం. అయితే అవశ్యంగా మంచి చేసినందుకు మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. బైబిల్ జ్ఞాపకార్థ గ్రంథం. అయితే ఉదయాన్నే దేవుని ముఖదర్శనం చేసుకుంటూ దేవుని మర్చిపోకుండా ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి సత్యాలు. మోషే ఇశ్రాయేలుకి తన అవసాన దిశలో యెహోషువ నాయకత్వానికి రాకముందు ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. అప్పుడు మోషే, పౌలు వారు ఎవరెవరెవరో మనం గ్రహించుకునేటప్పుడు వారు చెప్పిన విషయాలు కూడా మనం గ్రహించుకుంటాం. మంచిది. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్తో కానాతో మోషే గడిపాడు. మోషే ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడు. అన్ని నేర్చుకున్నారంటే అసలు ఎన్నో చక్కని విద్యలు ఉన్నాయి. అయితే అతని మాట ఏదో నేర్పరి మోగవాణి చేసేసాడు అక్కడ దేవుడు ఆ గొర్రెల దగ్గర. అయితే మరి అక్కడంట ఐగుప్తు భాషలో
60 సెకండ్లో వాళ్ళు చెప్పిన మాటలన్నీ వల్లించాలట. అది చాకచక్యం అన్నమాట ఐగుప్తు వాళ్ళకి. అవన్నీ నేర్చుకున్నాడు మోషే. అయితే 1 మ్యాన్ ఆర్మీ లాగా మోషే అయిపోయాడు. పెంపకంలో ఎంతో నర్పరిగా ఉన్నాడు. మరి మాటలు కట్టిపెట్టి నత్తివాడయ్యాడు. 40 సంవత్సరాలు సకల విద్య పొందినప్పటికీ 80 సంవత్సరాలు 40+40 నేర్చుకుంటూనే ఉన్నాడు. 80వ ఏటా తను ఈ సేవలోకి వచ్చాడు. మరి ఆ దేశంలో రెండోసారి మరి ద్వితీయోపదేశ ఖండం అంటే ఏంటి? ద్వితీయ అంటే రెండవ ఉపదేశం, రెండోసారి చెప్పటం, పదే చెప్పటం. ఈ దినాన్న 81 ద్వితీయోపదేశ ఖండం. దయచేసి ఇంటి దగ్గర అందరూ చదవండి. అది 11వ అధ్యాయంలో అమూల్యమైన నిధి ఉంది. 10 నుంచి 24 వరకు మనకి చక్కని సందేశాలు ఉన్నాయి. మనకి నూతన సంవత్సరంలో కావలసినటువంటి చక్కని హెచ్చరికలు ఉన్నాయి. భావి తరాలకు తెలుపవలసిన విషయాలు. దాంట్లో కొండ లోయ అనే మాటలు కనబడతాయి. అక్కడ ఆకాశ వర్ష జలము తాగుతా ఉన్నది. పవర్ఫుల్ మాట అది. దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము, ఆయన కేర్ తీసుకునేది. ఆయన ఆది నుండి సంవత్సరాది నుంచి మరి అంతం వరకు ఆయన కన్నులు మన మీద ఉంటాయి. ఈ న్యూ ఇయర్ లో ఆ మాట చాలా గొప్ప మాట. మరి కండిషన్స్ అప్లై చేయాలంటే, సప్లై కూడా కావాలంటే మనం కండిషన్స్ కూడా అప్లై చేసుకోవాలి. అయితే ఆకాశ వర్ష జలాలు పొందాలంటే పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి, సేవించాలి. ఆయన దేశంలో నశించిపోకుండా ఉండాలంటే ఆజ్ఞలు పాటిస్తూ హృదయంతో దేవుని మాటలు ధ్యానించాలి. వీటిని గురించి మాటలు మన పిల్లలకు కూడా వాళ్ళకి నేర్పాలి. అప్పుడు మన సమస్యలు అన్ని సాధించగలుగుతాం. పశువులకు గడ్డి మొలిపిస్తాను వాగ్దానం ఇచ్చాడు. ఒక విధంగా ఆ పిల్లలకు చెప్పటం, ఉదాహరణ తీసుకోవాలంటే యెఫ్తా కుమార్తెకు ప్రభు గురించి ఎంత బాగా చెప్పుంటాడు. అప్పుడు దేవునికి నిబంధన చేసుకుని నాకు యుద్ధంలో గెలిచాక ఎవరు ఎదురుగా వస్తే వాళ్ళని నీకు అర్పిస్తా అని చెప్తే ఆ ఎదురుగుండా వచ్చింది కూతురై ఉండేటప్పటికి చాలా ఏడుస్తాడు. అప్పుడు దానా దేవుడికి నువ్వు ఏం నిబంధన చేస్తావు నెరవేర్చు అని చెప్పగలిగిన సాహసం, ధైర్యం, మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి పెంపకంలోనే కదా. బిడ్డలు ఎలా అలా పెరగాలండి. వాళ్ళ కొడుకు అనిపించుకోవాలి, వాళ్ళ కూతురు దాన్ని మంచి పేరు తెచ్చుకునే వాళ్ళంగా మన బిడ్డలు ఉండాలి, మనం ఉండాలి. అయితే మనసులో హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. తలకు బాసికి కట్టుకో, చేతులకు కట్టుకో, ద్వారబంధాల మీద పెట్టుకో అని యెహోషువ టైంలో కూడా ఎంత చక్కగా వివరించాడు. ఆజ్ఞలు పాటించాలన్నాడు. ఆకాశజలము లేకపోతే ఆకాశ జలం ఆపేస్తాను, మీరే నష్టపడతారని కూడా చెప్పాడు. నశించిపోతారని చెప్పాడు. పండుకున్నప్పుడు లేచినప్పుడు ధర్మశాస్త్రం వల్లించాలని చెప్పాడు. ప్రమాణం చేసిన దేశంలో సమస్త జనములకు వెళ్ళగొట్టే మరి మీకు ఎదురుగా వచ్చేటువంటి శత్రువులను వెళ్ళగొడతాను, మీకు శాంతి సమాధానాలు ఇస్తాను కూడా అభయం ఇచ్చాడు. న్యూ ఇయర్ లో ప్రవేశిస్తున్నాం. మరి మోషే నాయకుడు మరి ఉపదేశం మనకు కూడా ఇప్పుడు ఈ దినాల్లో ఆ ఉపదేశంగా తీసుకోవాలి. నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన ప్రత్యక్షతో నడిపించిన విధానం బట్టి, అనుభవపూర్వకంగా నడిపించిన దాన్ని ధ్యానించాలి. ఆ బాధ్యతలు గుర్తు చేసుకోవాలి. మనం అనుభవిస్తేనే కదా ఆ ప్రత్యక్షత ఇతరులు చెప్పగలం. అలా అనుభవించిన వారి యొక్క అద్భుతమైన సందేశాలను మనం అందుకుందాం. ఆ రకంగా మనం ప్రభు వైపు చూద్దాం. మరి నీ భక్తి నీలో నీకు ఆగిపోకూడదు. తర్వాత తరం అందుకోవాలి. క్రైస్తవ జీవితం కొండ మీద పెట్టే వెలుగు మరుగుగా ఉండకూడదు, కనబడాలి. మరి జ్ఞాపకాల గ్రంథమే ఈ ద్వితీయోపదేశ కాండం. 4వ అధ్యాయం 4:9 జ్ఞాపకం అన్నది, మరువరాత ఉంది. 7:8 అదే మాట, 8:2 అదే మాట, 8:11 14 18వ వచనం, 9:7 11:2 15:15 ఇవన్నిట్లో జ్ఞాపకం ఉంచుకో పదే చెప్పారు. మనం మర్చిపోకూడదండి. గతంలో ఏ వాక్యం విన్నామో, మనం పోయిన సంవత్సరం ఏం చెప్పారని చెప్తే మనం చెప్పగలమా? కానీ ఏ షాప్లో లాస్ట్ ఇయర్ క్రిస్మస్ బట్టలు కొన్నామంటే ఎంత ఖరీదుతో కొన్నామో టకటకా చెప్తాం. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చెప్పగలుగుతాం. ఈ వాక్యం మీద ఆసక్తి లేకపోబట్టి మనం గుర్తుంచుకోలేకపోతున్నాం. మనం గుర్తుంచుకుని ధ్యానించడం చాలా అవసరం. ఇశ్రాయేల్ జాతికి ధర్మశాస్త్రం నుంచి ఎలా నడవాలో చెప్పారు. 1:15 మోయాబు దేశంలో మోషే ప్రకటించడం మొదలుపెట్టి మరి ఎర్ర సముద్రం దాటారు, కాదేశ్ జరియా దాటారు, మరి కంచె కానాన్ ఉంది, మీరు ఎలా నడవాలో నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. 4 అనుభవాలు చూపించాడండి. 1 గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క సరఫరా. 2వది దేవుని యొక్క సరఫరా, గాడ్స్ ప్రొవిజన్. 2వది గాడ్స్ ప్రెజెన్స్. 2వది అది 11:11 ఉందండి ద్వితీయోపదేశ కాండం. 2వ మాట దాని కింద ఉంది, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి. ముందేమో ప్రొవిజన్, దేవుని సరఫరా. 2వదేమో గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి. 11-12 ద్వితీయోపదేశ కాండం. తర్వాత అన్ని 11 అధ్యాయమే. 11వ అధ్యాయం 13 నుంచి 15 వరకు దేవుని యొక్క ప్రామిస్, దేవుని యొక్క
వాగ్దానము, దేవుని యొక్క ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానము. తర్వాత 11వ అధ్యాయంలోనే 16 నుంచి 24 వరకు గాడ్స్ ప్రొటెక్షన్, సంరక్షణ. కాబట్టి ప్రొవిజన్, ప్రెజెన్స్, ప్రామిస్, ప్రొటెక్షన్, సరఫరా, సన్నిధి, వాగ్దానము, సంరక్షణ. ఈ మన కడత పెట్టడం ఈజీయే, అది గుర్తుపెట్టుకుందాం. ప్రభు మనకి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఇది. అయితే ఫస్ట్ చూద్దాం ప్రొవిజన్. ఆ సరఫరా ఆకాశం నుండి వర్షం మరి తాగుతారు, నది దాటాలి, అది స్వాధీనపరుచుకుందాం. మనం 2023 దాటిపోయాం నదిని, ఇప్పుడు 2024 మనం ఒడ్డుకు వచ్చాం. మన కొత్త అనుభవాలు మనకు తెలియదు. పాత అనుభవాలు అయితే మాత్రం ఎత్తు పొలాలుగా మంచి చెడులు అన్ని అనుభవించాం మనం. కొండ లోయలు గల దేశం, దాంట్లో దేవుని సరఫరా ఉంది. ఇంకా ఏముంది? ముఖ్యమైనది దేవుని యొక్క లక్ష్య పెట్టు దేశము. ఇది బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటారు దీన్ని. ఏది? మన ద్వితీయోపదేశకాండాన్ని. మనకి 2020లో కొండలు లోయలు కూడా దాటాం, ఎన్నో కష్టాలు దాటాం. కొండలంటే సంతోషాలు, ఆశీర్వాదాలు, లోయలంటే కష్టాలు, నష్టాలు. అయితే 2024లో యెహోవా లక్ష్య పెట్టే సంవత్సరంగా మనం దేవుడు ఉన్నాడని నమ్ముదామండి, ఆశిద్దాం, నిరీక్షిద్దాం, భక్తితో ఎదుర్కొంటాం. చాలాసార్లు అవమానాలు ఉంటాయి. పర్వత శిఖరాల అనుభవాలు అందరూ కోరుకుంటారు, లోయ అనుభవాలు ఎవ్వరు వద్దంటారు. తీపి అనుభవాలు, చేదు అనుభవాలు కలిసే ఉంటాయండి. మరి తీపి విలువలు తెలియాలి, చేదు అనుభవాలు అనుభవించాలి. మరి చేదు, మరి కాకరకాయ, మునక్కాయ, వేపక ఇవన్నీ రుచికరమైన కాకపోయినా అవి ఆరోగ్యకరంగా ఉంటాయి అంటారు కదా. మార అనండే నయం అందుకు సరే చేదు. లోయ అనుభవంలో పొందుతున్నప్పుడు తర్వాత సర్దుకుంది, లోయలో శక్తిని పొందుతాం, లోయలో రియలైజేషన్, గ్రహింపు వస్తుంది, లోయలో దేవుని ప్రత్యక్షత ఉంటుంది, కోరుకుంటాం. దేవుళ్ళో విలువైన అనుభవాల్ని మనం పొందుకుంటాం. కొండ మీద ఉన్నప్పుడు మీకు కలిగిన ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతించాలి. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. మంచి ఆశీర్వాదాలు వచ్చినప్పుడు అన్ని మర్చిపోకూడదు, దేవుని స్తుతించాలి. మరి అందరికీ చేయుతనివ్వాలి, అందరికి సహాయం చేయాలి. అక్కడ ఎల్లప్పుడూ ఉండే పరిస్థితి రాదు, లోయకు తోయబడతాం. అక్కడ దేవుని కొరకు వాడబడిన భక్తులందరూ ఈ లోయ అనుభవాల్లోనే ఉన్నారు. దావీదు జీవితంలో కూడా చెప్పులు వేసుకునే సమయం లేకుండా ఏడుస్తూ సిగ్లకు దగ్గరకు మరి భార్య అంత కాల్చబడి భార్యలు పట్టబడి ఉన్నప్పుడు ఏడ్చాడు, ఓపిక లేకుండా ఏడ్చాడు. అప్పుడు నా ప్రాణం ఎందుకు మరి దుఃఖంలో ఉంటావు, నిరీక్షణగా ఉండని తానే నా ప్రాణంతో మాట్లాడుకునేవాడు. దావీదు అసలు ప్రాణమహిమను సొంతించి అంటాడు. మరి ఏది మరవద్దని ఒకసారి అంటాడు, తర్వాత నాలో నువ్వు కుంగుంటావు ఎందుకు, నీవే నిరీక్షించుకో అని కూడా చెప్పుకుంటాడు. అయితే ఇక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు లోయ అనుభవం తర్వాత అప్పుడు దావీదు చక్కటి భక్సింగ్ గారు మంచి బుక్ రాశారండి, నేను చాలా ఇష్టపడేదాన్ని. డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తము సంపాదించుకున్నాడు. సమస్తము ఏది పోగొట్టుకున్నాడు ప్రభు, మన గతంలో మనం పోగొట్టుకున్న ఆనందము, పోగొట్టుకున్న అనుభవాలన్నీ కూడా దేవుడు సమస్తము సంపాదించుకున్న దేవుని ఇస్తాడని నమ్ముదాం. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలు కనుక్కుంటూ భక్తితో జీవిద్దాం, మరి నిరీక్షణతో జీవిద్దాం. లోయలో నమ్మకం ఉంచాలి, కొండపైన దేవుని స్తుతించాలి. లోయలో ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. కొండ మీద ఏం చేయాలి? స్తుతించాలి. ఇంకా ఇంజనీర్ గారంట ఒకసారి కింద పనోడు పనిచేస్తుంటే వాడి డైరెక్షన్, వాడి అటెన్షన్ తన మీద రావడానికని ఎన్నిసార్లు కేకలేసినా సరే వాడు వినిపించుకోదట. సరే 500 నోట్లు ఒకటి ఇచ్చాడంట, కింద పడేస్తే పైకి చూడకుండా దాచుకున్నాడంట. మళ్ళీ 500 ఇచ్చాడంట. అలా 4 సార్లు 500 నోట్లు ఇస్తా అవి తీసుకొని దాచుకుంటాడే తప్ప పైకి అస్సలు చూడలేదంట. అంతలోకి అక్కడ పైన ఇటుకరాయిందంట. ఆ ఇటుకరాయిని కింద డబ్బి మీద పడేస్తే అడిగి తగిలిందంట. అప్పుడు పైకి చూశారట. అట్లాగే దేవుడు కూడా ఎన్నో మేళ్ళు ఇస్తే మనం పట్టించుకోము. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మన ప్రభువా అది మనం కేకలేస్తాం. అందుకనే శ్రమలు ఒక్కొక్కసారి అవి ఇటుకరాలు పడే అనుభవాలు మనకు వస్తాయి. దాంట్లో మనం పైకి చూసే అనుభవాల్లో దేవుణ్ణి కనుక్కుంటాం. అయితే పరిస్థితి డబ్బు ఉంటే మాత్రం లోకం చూస్తాం, ఖాళీ అయితే మాత్రం మళ్ళీ దేవుని వైపు చూస్తాం. యోబు జీవితం కూడా ఎన్ని కోల్పోయాడు. భార్య ఇంకా యథార్థ వల్లవా అని తిట్టింది. ఆయన యెహోవా ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు కదా, ఆయనకి స్తుతి అన్నాడు. దావీదు మాట కూడా మా ఓటులన్నీ నీవే ప్రభువా అని చక్కగా అనగలిగాడు. వాళ్ళ మాటలన్నీ ఎంత విలువైన మాటలండి. ఇశ్రాయేలు ఆకలి తప్పులు లేకుండా కాపాడారు. అంతమందికి భోజనం వండాలన్నా, అంతమందికి నీరు సప్లై కావాలన్నా సాధ్యమా అండి? ప్రభు ఎంత మందిని ఎలా పోషించారండి, ఎంత గొప్ప దేవుడు. మరి నేను తీసుకున్న సేకరించినది డాక్టర్ నోవా గారండి. ఎంత అద్భుతంగా ఈ విషయం చెప్పారు. అది నాకు చాలా నచ్చి మీ
మీతో చెప్తున్నాను. ఆయన అంత డాక్టర్ అయి ఉండి అంత బిజీగా ఉండి కూడా దేవుని వాక్యాన్ని ఎంత క్రమంగా, ఎంత వివరంగా, ఎంత అద్భుతంగా చెప్తారో మీరు కావాలంటే యూట్యూబ్స్ తీసుకొని ఆయన వాక్యాలు వింటూ చాలా క్షేమకరం, ఆశీర్వాదకరం. ఆయన కూడా మరి ఇశ్రాయేల్ వెళ్ళినప్పుడు, షూర్ అరణ్యం కూడా వెళ్ళినప్పుడు ఎంతో వేడిగా ఉండి ఆయన రూమ్కి వచ్చి కూడా ఒక గంట సేపు మామూలు కాలేకపోయాడంట, అంత వేడి. అటువంటి వేడిలో ఆయన ప్రభు గొడుగు పట్టాడు, అందరికీ ఆయన కాపాడాడని స్తుతించాడట. ఒకప్పుడు ఏలియా ఆహాబుకు చెప్పింది ఏంటంటే, యెహోవా సెలవిస్తుంది ఏంటంటే 1 రాజులు 20:28, 1 రాజులు 20:28, కొండలకు లోయలకు దేవుడు అన్నాడు. అంటే మన కొండలకు లోయలకు అంటే కష్టాల్లో సుఖాల్లో కూడా మీతో ఉంటాననే కదా. సిరియన్లు కొండ మీద కొండలకే దేవుడు అనేది తలుస్తున్నారు, అలా కాదు, కొండలకు లోయలకు కూడా దేవుడే అని మనకు అభయం ఇస్తున్నాడు. మన కష్టాలు నష్టాల్లో ఆయన మనకు సదా తోడుగా ఉంటాడు. మంచి దేవుణ్ణి నమ్మాలి. కానాన్ ఐగుప్తు వంటిదే కాదు. ఐగుప్తు మరి మ్యాన్ పవర్, మనుషుల శక్తి మీద ఆధారపడి, నిజంగా ఈజిప్ట్ పిరమిడ్స్ చూసారంటే ఎంత బొమ్మల్లో చూసుంటారు, తర్వాత కొందరు స్వయంగా చూశారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు. అది ఎంతంత రాళ్ళు, ఒక పెద్ద భవనంలో ఒక 10 రాళ్ళు పడతాయి అంట భవనంలో, అంటే అంత పెద్ద రాళ్ళు ఎలా మోసారో, కొందరు చనిపోయారు కూడా అన్నట్టండి. నిర్మించడంలో వాళ్ళకి ఎంత కష్టపడ్డారండి ఇశ్రాయేలీలు. అది ఏడుపు వచ్చిందంట పిరమిడ్స్ చూసినప్పుడు. మనుషులు పెట్టే చాకరీ ఎంత భయంకరంగా ఉంటుందో ఆ పిరమిడ్లు చూసినప్పుడే సంతోషపడటం కాదు, దుఃఖపడే అనుభవం జ్ఞాపకం వస్తుంది. నైల్ నది పొంగుతూనే ఉంటుందట, దాన్ని డ్రై చేస్తుంటారంట. ఇది ఐగుప్తు నదిలో వారిలో మరి దేవుని మీద ఆధారపడి బ్రతికే ఆ సరఫరా గొప్పది. ఇశ్రాయేల్లో ప్రొవిజన్ ఉందని మొదటి మాట. రెండవది దేవుని యొక్క సన్నిధి, ప్రెసెన్స్. అది ద్వితీయోపదేశకాండం 11-12. దేవుడు లక్ష్యపెట్టు దేశము. ఎల్లప్పుడూ దేవుని కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరం ఒకరు మనం అందరూ కూడా యథార్థవంతులు బలపరచడానికి కందృష్టి సంచారం చేస్తున్నారు. మనల్ని గమనిస్తూ ఉంటాడండి. ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో గ్రహించుకుని మనం జీవిద్దాం. దేవుడు తోడుగా ఉంటాడు. కొండల లోయలో దేవుడు, లోయలో మనం ఉంటే బలపడతాం. అక్కడ బలమైన చెట్లు పెరుగుతాయి, ఔషధమైన చెట్లు పెరుగుతుంటాయి. కష్టాలు ఉన్న వాళ్ళు బలంగా ఉంటారు, ఆత్మీయ స్థితిలో స్థిరపడతారు. కానాను పాల్తేలిన దేశం కదా, పిరమిడ్లు చూస్తే దుఃఖమే అనుకున్నాం కదా. ఒక్కొక్క రాయి నిజంగానండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారండి మన ఇశ్రాయేలీలు. ఐగుప్తు ప్రజలకు దేవుడు అన్ని అవసరాలు తీర్చాడు, వాళ్ళ తోడుగా ఉన్నాడు, వాళ్ళని కాపాడాడు. గద్ద మోసినట్టుగా మోసా అని కూడా చెప్తాడు దాంట్లోనే. మూడోది గాడ్స్ ప్రామిస్, వాగ్దానములు. వాగ్దానములన్నీ నావే, ప్రతి వరుస వచనం అన్ని ప్రేమ దీవెనలే. వాగ్దానములన్నీ నావే అనుకుంటున్నాం, ఎన్ని వాగ్దానాల గని. అయితే ఈ షరతులు ఉంటాయి వాగ్దానం పొందుకొని ఉంటాయి కాబట్టి. ద్వితీయోపదేశకాండం 11:13-15 వరకు మంచి మాట ఉంది. ఆయన ప్రేమించాలి, ఆయన సేవించాలి, ఆయన ఆజ్ఞ జాగ్రత్తగా వినాలి, పాటించాలి. ప్రేమించాలి, సేవించాలి, జాగ్రత్తగా వినాలి, పాటించాలి, తర్వాత తరానికి చెప్పాలి. మరి మరి కొండ శిఖరాలకు వచ్చినప్పుడు ఐ లవ్ యూ అంటాము, లోయలో ఉన్నప్పుడు ఏమంటా నాకు లోయొద్దు అంటామా? ఐ డబల్ లవ్ యూ జీసస్ అనాలట. యోబు మాటల్లో కూడా మేలు అనుభవించాం, కీడు అనుభవించి తగమా అన్నాడు. అలా అన్నగలిగాడు. దేవుని వాగ్దానాలు ఎన్నైనా సరే క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి కదా. నాలుగవది గాడ్స్ ప్రొటెక్షన్, కాపుదల, ఆయన భద్రత మనకి. నిజంగానండి, ఆయన పలు భయములు బలముగా చుట్టుకున్నప్పుడు నేను అభయం ఇచ్చాను, ఇది నువ్వు విడువని ఎడబాయి నేను వాగ్దానం ఇచ్చానని పాడుకుంటున్నాం. కాబట్టి మన కాపుదల ఉంది. ఆయన శ్రమలో తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు. ద్వితీయోపదేశకాండం 11:16-24 వరకు. ఏ శత్రువు మీ ఎదుట ఉండకుండా మిమ్మల్ని కాపాడతాను. మరి ఏ బాధ లేకుండా వాళ్ళు ఎదుర్కొన్నారు కదా. అయితే మరి యుద్ధశూరుడైన యెహోవా మనకు అన్ని మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. నాకు నిజంగా దినవృత్తాంతంలో మరి యెహోషాపాతు అన్న మాట నాకు ఇప్పుడు ఇష్టం. నాకేమి దిక్కు తోచదు, నీవే మా దిక్కు అని అంత అసహాయ స్థితిలో 4 వైపుల నుంచి యుద్ధంకి వాళ్ళు మోహరించినప్పుడు ప్రభు వైపు చూసి అసాధ్యమైన విధంగా యుద్ధంలో విజయం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. మరి మోషే కూడా మరి దాటినప్పుడు నిజంగా 10 Commandments లో అంత చక్కటి సీన్ అండి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఊరుకుండి ఆయన రక్షణ చూడండి అంట. నిజంగా మన కష్టాల్లో కొత్త సంవత్సరంలో ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుందాం. ఏ దిక్కు తోచదు, నీవే మా దిక్కు అందాం. తర్వాత ఊరుకుండి ఆయన ఇచ్చే రక్షణ చూద్దాం. ఓర్పుతో కనిపెడదాం, సణుక్కోక విసుక్కోక. కష్టాల్లో కీడు నుంచి తప్పించేవాడని నమ్ముదాం. మోషే లోయ అనుభవాల్లో దేవుడు
మరి కొండ అనుభవాల్లో దేవుడని ఇప్పుడు చెప్పుకున్నాం, అలాగే జీవిద్దాం. కొత్త సంవత్సరంలో మోషే ద్వారా ఎన్నో విషయాలు, ఎంతో ఆదరణ, ప్రేరణ ప్రభు ఇచ్చాడు. ఈ సరఫరా అనుభవిస్తున్నాం, వాగ్దానం నమ్ముతూ ఆయన సన్నిధి కోరుకుంటూ ఆయన సంరక్షణలో సాగిపోదాం. ఈ 4 అనుభవాలు ప్రభు తీసుకొస్తున్నాడు. కష్టాలు సంతోషంగా మనం ఉండాలి. సంవత్సరంలో సన్నిధి ఆత్మీయ బలంతో మనం దేవుని వైపు చూద్దాం. ప్రభు ఈ స్వల్పమైనటువంటి ఈ చిన్న సందేశాన్ని దేవుడు దీవించి హృదయాన్ని తాకినట్లుగా దాన్ని అవలంబించే రీతిగా ప్రభు మీలో పనిచేయాలని, మరి పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలని ప్రార్థించుకుంటూ నేను ముగిస్తున్నాను. ఆమేన్.